హాయ్ గాయ్స్, ఇప్పుడైతే చికెన్ అనుకోనికి పోతున్నాం ఆడుకోవట్లకైతే. అట్లనే మళ్ళీ కూర అనుకొని జరచప్పుండి ఆడుకొని వస్తాం గాయ్స్. రాజు హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మేమైతే మాట్లాడలేక పోతున్నాం. మేము మాట్లాడలేక దావత్ అయితే వేసుకుంటున్నాం. కలిసిండు కానీ మేము ఏదో పాపాన్ని తీసుకోవచ్చున్నాం. కానీ మనోడే కానీ మాకు అట్లా ఇదే మేము చేసుకునే ఇదే తోట. మన ఎల్లమ్మ గుడి నెక్స్ట్ మండే చికెన్ అనుకుంటున్నాం. వీడు కూడా వచ్చింది ఇప్పుడే. ముందుగా తమ్ముడు పట్టుకొని వచ్చిండు. తమ్ముడు అయితే వీలు కొడుతుండు. చిడికైతే జర్ర వచ్చింది ఇప్పుడే. మామిడి చంపిండు. మొత్తం ప్రెషర్ వేస్తున్నాం. ఈ జూడి ఎక్కించండి నాకు ఇక్కడ వస్తున్నా ఫ్రెండ్స్. టైర్ దిగబడ్డది వీలు కొట్టంగా. మా రైడర్ సెంటర్ వాడు నడిపే బండి రాయల్ ఫ్రెండ్స్ అయితే రాళ్ళు తీసుకోతున్నాం ఫ్రెండ్స్. అగ్గిపెట్టి మర్చిపోయినా మా తాతనైతే అడుగుతుండు ఇత్తడో ఏడో చూద్దాం. మాకైతే పోయి సెట్ చేస్తలే. ఈ తాతనైతే సెట్ చేసి ఇస్తా అన్నాడు. వదిలిందా తాత? వచ్చినాం. ఇగో చికెన్ మా దగ్గర ఉన్నది. గిన్నె ఇప్పుడే అలా నీళ్ళు నింపుతున్నాం. అంటే ఇట్లా మిక్సింగ్ చేయాలి కాబట్టి ఇక అలా వేసి కడిగి మళ్ళా అలా ఆడుకొని పొయ్యి పడుతుండ్రట. అలా పొయ్యి పెడితే చికెన్ ఇప్పుడైతే చికెన్ అయితే కొంచెం ఉంది. ఇలా కడిగినాం అనుకో మొత్తం అయిపోతుంది. ఇక మేమైతే అక్కడికి పోయి కూకోవాలి. మరి ఇక ఏం పని లేదు ఫ్రెండ్స్. పొయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గిన్నె వేయకుండా బరాబర్ చెప్పింది. మేమైతే ఇప్పుడు దీనికి మట్టి పెడతాం. ఎట్లయినా దీనికి పెడితే తెల్ల ఉన్నది. అంత కర్ర అయింది అనుకో మళ్ళీ పోదు. అందుకే ఇక మట్టి పెడితే అది వస్తుంది. కానీ మళ్ళీ కర్రగా అవుతుంది అని మళ్ళీ దోగుడు కష్టం. అందుకే చూడండి. ఇప్పుడైతే మేము గన్నకి ఇప్పుడే మట్టి ఊసుకొని వచ్చినాగా. ఇప్పుడైతే మేము దీని మీద పట్టబోతున్నాం ఫ్రెండ్స్. మట్టి ఊస్తే మట్టి అనేది పట్టది కాదు. ఇక మట్టి ఊస్తే కడిగినాకనే మొత్తం పోతుంది. ఎట్లున్న గిన్నె అట్లా అవుతుంది. గిన్నె అయినాక నూనె వాసి చికెన్ వేయాలి. ఇప్పుడు నూనె తీసుకొచ్చినాం. నూనె తీసుకొచ్చి ఇక గిన్నె కాలిందో చూస్తున్నాం. ఎట్లయినా నూనె పోసేది. నూనె కాలినాక ఇట్లా అవన్నీ ఇప్పుడైతే నూనె పోసినాం. కొంచెం ఆరమైంది కానీ మేమైతే చెంచా మర్చిపోయినాం. చెంచును పక్కడు మర్చిపోయి ఇక ఇది తెచ్చినాం. ఇక మేము మర్చిపోయినాం. ఆగమాగంలో వీడియో తీసుకుంటూ వచ్చినాం. ఇక నూనె అయితే పోసినాం. కొంచెం అయితే కాగుతుంది. చూడండి ఎంత మంచిగా ఉందో. బాగా గాయలే గోలుతున్నాయి. చిక్కి దిల్తాయి అన్న మెల్లగానే కొంచెం ఉల్లిగడ్డలు గోలుతున్నాయి. ఇక పక్కడి సెల్స్ వచ్చే వరకు కర్రీ అవుతుంది. బాగా కట్టె లోపట్టు అంటున్నాం.
అయితే మేము ఇవి వేసారు కానీ మర్చిపోయినాం. కానీ డైరెక్ట్ ఉల్లిగడ్డలు వేసేసినాం. కలుపురా. కలుపుతున్నాం. చూడండి ఇప్పుడైతే మేము కలుపుతున్నాం. ఇప్పుడే అన్నీ వేసినాం కదా, ఇక ఇవి కావాలి. అరే పట్టుకోరు చేయగలుగుతుంది. వాడైతే పసుపు ఇట్లా ఎన్ని పోయిండు మర్చిపోయినాం. మేమైతే వస్తున్నాం ఫస్ట్ అయితే, తర్వాత బాగా అయినట్టున్నది. ఇదైతే అరే తమ్మునికి 6వ తరగతి పోరాడు ఉల్లిగడ్డలు అయితే గోల్నాయి. మంచిగా అనుకున్నాం మేమైతే కూర. ఇంకొకటి ఏరా ఇప్పుడైతే అల్లం ఎల్లిగడ్డ వేసినాం. ఇప్పుడు వేసినాం. వేసి ఇప్పుడు చికెన్ మసాలా ఉన్నది కానీ కొంచెం పెనం చేయాలి. అయినాక వాసన వస్తుంది. అది తినుర్రా మరి తీసుకోరు. చికెన్ లప్ప లప్ప తినాలి. మొత్తం చికెన్ ఉండాలి దోస్తులు. ఇప్పుడే చికెన్ ఎత్తున్నా మేడం. కార్యం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెడుతున్నా. ఇక జరిసేపు అత్త తిరిగేస్తాయి. ఫ్రెండ్స్ వీడైతే మామిడికాయలు తెంపుతుండు. ఆ తోట కావాలి చూసిండు. వీని పని అయితే ఇన్నే కట్టేసి పెడతాడు. కోతుకో మారమన్నారు. అయితే మీది మండల కోత దొరకనే దొరకదు. మేము అందరం ఇప్పుడు చెట్టు ఎక్కుతాం. వీడికి దొరక వీడైతే కట్టేస్తాడు. రెడీ హాయ్ ఫ్రెండ్స్. మీకు గోడ మీద నేనైతే అవుట్ అయినా. వాడైతే చెట్టు ఎక్కలే కింద తిరగద్దు. వాడైతే వాడికి వచ్చినాక మంచిగా గుడ్డులు కుదుతాం. వాడికి వచ్చినాక వీళ్ళైతే దొరుకుతారు. చెట్టు ఎక్కడ అవుట్ ఫ్రెండ్స్ నీళ్ళు కారపొడి ఎత్తున్నా. ఫ్రెండ్స్ నేనైతే వీళ్ళకి దొరికినా. అంటే ఫ్రెండ్స్ నేనైతే కారపొడి ఎత్తున్నా. పొరాలు అట్లే కొడుతుర్రు. నాకే జవాబు చెప్తుర్రు. మమ్మల్ని చూడు అరే తింటలే. అరే మరి కూర గిన్నె గంజి గంజి ఎత్తుకోవతా మరి చెప్తున్నా ఇంటికి. ఎందుకు ఎత్తుకోతావు? గన్నె కుక్కకి ఎత్తావు. ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఉప్పు ఎత్తున్నా. అంతా తింటున్నా మొత్తం. నువ్వు తిన్నాకే మాట్లాడరా. మా తింటున్నా రారి. వచ్చినోనికి కార్యం ఇస్తారా? దీక్షిదారా నీ కార్యం ఇస్తుందారా? సరేదా రాగందా. అయితే నీళ్ళు పోసుకుంటున్నా. చేస్తారు ఫ్రెండ్స్ అన్న ఇట్లా మాడికెళ్ళేం పని వచ్చిర్రు. అలా కొడుకుని పట్టుకొచ్చిండు. కోతిరా కోతిరా దుంకురా దుంకురా కోతిరా. ఇంకో 10 నిమిషాలు ఉంచి డైరెక్ట్ తినుడే. కార్యం ఉరికినా టైం అయితే 4:26 అవుతుంది.
అది అయ్యేలోపు ఓ 5 ఇంకా ఆలే 4:40 అవుతుంది. కడిగిపోయి కూర్చో ఇంకా ఆలేరా అన్న చికెన్ అయిందా అవుతుంది రేయో ఎప్పుడు తింటారా నీకు ఫ్రెండ్స్ వీడియో ఏమంటే చికెన్ వండుతున్నాను కదా వీడియో అంటే ఎప్పుడు చికెన్ వండుతున్నాను ఎప్పుడు చేపలు అంటే ఎవరు రాడు ఎప్పుడు చికెన్ ఇంకా ఆలయో బండి అయితే అల్లకే వెళ్తలేదు. తమ్ముడు బండి పేరు ఏం పేరు? నింజా ZX 10R. కోతి కోతి దా కర్తది దా కూర ఏం కూర పెడుతున్నావు? మనకి తెస్తారా? ఇప్పుడైతే మసలెత్తున్నా. ఈ వాసనకు వచ్చిండు తమ్ముడు. అదిద్రం వాసన ఎట్లా వస్తుంది? ఎత్తున్నా తమ్ముడు వాసన ఎట్లా వస్తుంది? అదిద్రం సీ అయినాకనే తింటావా? తింటావా నువ్వు? కార్యమేలా నీకు? అద్దా మరి నేనే తింటా. సరే థమ్సప్లు ఆరట వాళ్ళు నీళ్ళు తెచ్చుకుంటారు. పేలాలను నీళ్ళు తెస్తారు. ఇంకిద్దరినైతే థమ్సప్లు పంపించినాం. ఫ్రెండ్స్ వీళ్ళైతే థమ్సప్లు పట్టుకొని వస్తారు. వాళ్ళకి థమ్సప్లు ఇష్టమట, వీళ్ళకి థమ్సప్లు ఇష్టం లేదట. థమ్సప్లు పదా ఇక వీళ్ళకి అద్దు, వీళ్ళు నీళ్ళు తెచ్చుకున్నారు. అందరు తినడానికి వీళ్ళు కడుపు ఫస్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇవైతే మేము తెచ్చుకున్నాయన్ని. ఇప్పుడు సరసడే ఇక దిక్కి గిట్లే ఇప్పుడు తినని కూలిగాడు ఉంది. అలా అయితే చేతులు పట్టుకొని వేరు. నన్ను అయితే ఇవ్వలే. అట్లుంటే ఆలుతుంది. ఇప్పుడైతే కూరెత్తున్నా. మా అన్న అందరం తినే అన్న కార్యము తమ్మునికి ఏదో ఒకటి 2 ఉన్నాయి. నెక్స్ట్ అయినా కూర మా తమ్ముని కట 2 ఉన్నాయి. తెలియదు ఎన్నున్నాయో. దాసరం కట్టున్నది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వేసుకుంటున్నా. ఆయన వేసుకుంటుండు. మాకు గీసంటి ఎత్తాడు, ఆయన గసంటి వేసుకుంటుండు. అంటే పాపం ఆయనకే చెడ్డ వచ్చినాయి, ముక్కలు వచ్చినాయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్యాలలు ఎత్తున్నా. ఇప్పుడైతే మేము ట్రై చేస్తున్నాం, తింటున్నాం. ఫస్ట్ టైం వచ్చుడు తింటున్నాం. దావత్. ఇప్పుడు దావత్ అంటే దావతే. క్యాంప్ పవర్ ఇస్ ఏ ఇండియా. పవర్ అంటేనే మన ఇష్టం. తాగపోతే ఉంటాం. లోపల సూపర్ 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 ఉంది. చెర్రీ ఎట్లుంది కర్రీ? సూపర్. రాకీ సూపర్ సూపర్ రాజ్ సూపర్. ఏమన్నా చెప్పాలని కోరుకుంటున్నాం మేము. ఏం చెప్పలేము. ఎట్లుంది? ఏమేమి వేసిర్రు? మహిమ నేను చెప్తా. మస్తు ఉంది కూర. ఉప్పు కారం టేస్ట్ మంచిగా ఉన్నాయి. అద్విత్రం మంచిగా ఉందా? చూపరా? మంచిగా ఉన్నాయి. నువ్వు రిషిక్ చెప్పు. మా మట్ట తింటాం. సూపర్. ఎట్టున్నా తినుడే. సూపర్ ఉంది కూరనైతే. చూడండి గైస్, ఇప్పుడు డాన్స్ చేసుకున్న ప్లేస్ ఇది. ఇదంతా
అల్లిపురం పల్లెటూరు విలేజ్. మీ సిటీ విలేజ్ ఎట్లుంటుందో మాకు తెలియదు కానీ మాది అయితే పల్లెటూరు. ఈ పల్లెటూరు వాతావరణం చూస్తే చాలా బాగున్నది. చెట్లు మామిడికాయలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూస్తేనే చాలా బాగుంటుంది, తినబుద్ధి అవుతుంది. కానీ మామిడికాయలు చాలా హైట్ ఉన్నాయి, చాలా హైట్లో ఉన్నాయి. మామిడికాయలు అయితే తినబుద్ధి అవుతుంది. చూసిన కొద్దిగా ఇద్దరు తాతలు ఉండేట వైరు, అది అయితే వైరు వాళ్ళకి వేద్దాం అనుకున్నా. పాపం వాళ్ళు అయితే మొత్తం లైక్ షేర్ అనుకుంటా అన్నారు. కానీ పాపం వాళ్ళు పెద్దమ్మ గుడి కాడ దిక్కు వేరు, అటు దిక్కు వేరు. మాకైతే ఇప్పుడు కనబడుతుంది కానీ చాలా దూరంలో నార్మల్గా పిలిస్తే అనుకున్నట్టున్నారు. నేను థమ్స్అప్ తాగుతున్నా. ఎట్లయినా ఇక తాతలకి ఇట్లా పోయాలి కదా, పోతున్నా. పోసిన అయిపోయి తాగుతున్నా. సూపర్ తినుడైతే అయిపోయింది. మా రాజు బోలు దొమ్ముతుండు. తినుడు అయిపోయింది. అందరు తాగిరు కానీ నేను తాగలే. ఎందుకంటే వాళ్ళందరూ కానీ మనం ఊరిచ్చుకుంటే తాగుతాం తెలుసా. అలాంటి ఊరు రావాలి తెలుసా. మళ్ళీ సరే మామని చెప్పి అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. పోరి పోరి